హాయ్ బాబీ, నమస్తే. నేను చైతన్య చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. ఈ మండలంలోనే ఫోటో అయినా వీడియో అయినా పీసీ స్క్రీన్ తీసిందంటే పచ్చళ్ళు లేవాలి. మీ ఇద్దరికి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసిన డేట్ చెప్తే షూట్ పెట్టుకుంటా. నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. ఇష్టం లేదా? మీ ఇద్దరిని పడవలో నిలబెట్టి మీ ఇద్దరికి టైటానిక్ పోజ్ ఇలా ఇచ్చి నేను పైనుంచి ఎండుటాకులేస్తా. ఆ తర్వాత గుడిసె మీద నిలబెడతా, ఫ్లై క్యామ్ ఎగరేస్తా, పచ్చళ్ళు లేవాలి. ఎట్లుంది? ఏంటిది? ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ డెలివరీ, పోస్ట్ డెలివరీ, ఇంకా ఎందుకు? చచ్చిపోయే ముందు కూడా ఒక ఫోటోషూట్ పెట్టండి, ముక్కులో దూదులు పెట్టి. అసలు ఇది మన సాంప్రదాయమా ఆచారమా? ఇష్టం లేదని చెప్పాను కదా. ఆచారమో సాంప్రదాయమో ఫాలో అవ్వకున్నా పర్వాలేదు, ఇది ట్రెండ్. ఫాలో అవ్వకుంటే ఫెయిల్ అవుతాం. ఒక నిమిషం ఆగు. అరే చైతు, బాబీ ఏంటి అప్డేట్లో లేదు? ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దంటుంది. ఒకసారి మనసకు ఫోన్. ఓకే, ఒక నిమిషం. ఏంది మనసా ప్రాబ్లం? బావా, నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. మనసా, ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వాళ్ళు మన కోసమే ప్లాన్ చేసారు. మనం చేస్తే ఈ మూమెంట్స్ మనకి జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ అవుతాయి. సారీ బావా, నాకెందుకో ఇవన్నీ నచ్చవు. నేనంత కంఫర్టబుల్గా ఉండలేను. సరే వదిలే, ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. హలో. అరే, మానసకి ఇష్టం లేని పని మనం చేయొద్దు, వదిలే. మామ, నువ్వు వదిలినా నేను వదలను. నేను ఇక్కడే ఉంటా, ప్రతి మూమెంట్ ని ఇన్స్టా రీల్ లా క్యాప్చర్ చేస్తా. నీకు చిన్న చిన్న క్లిప్స్ పంపిస్తుంటా, స్టేటస్ పెట్టుకుంటావో స్టేటసే మార్చుకుంటావో నీ ఇష్టం. బాబీ స్మైల్. హలో, ఎస్ ప్రణవ్, వాట్స్ హ్యాపెనింగ్? అన్నా, ఈ టైంలో ఎక్కడికి? నాకు కొంచెం పని ఉందిరా. అది తీసుకుందాంలే. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ, నాకు అర్జెంట్ పని ఉంది, నేను హైదరాబాద్కి వెళ్ళొస్తా. ఇప్పుడా? ఈ టైంలో ఏంట్రా? ఎమర్జెన్సీ నాన్న, వచ్చినాక చెప్తా. రే, అదేంట్రా ఇప్పుడు వెళ్ళడం ఏంటి? సారీ చైతన్య, నీ లీవ్ క్యాన్సిల్ అయింది. నువ్వు అర్జెంట్కి ఈరోజు యూకే వెళ్ళాలి. అంత సింపుల్గా చెప్తారేంటి సార్? ఆల్రెడీ మా వెడ్డింగ్ కార్డ్స్ కూడా పనిచేసాం. మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో, కావాలంటే నెక్స్ట్ వీక్ పెట్టుకో. అప్పుడు నీకు 1 month లీవ్ ఇస్తాను. దట్స్ నాట్ పాసిబుల్ సార్. ఇప్పుడు సడన్గా డేట్ మార్చుకోమంటే నా ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అవుతుంది. నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ కంపెనీ గురించి ఆలోచించట్లేదు. డోంట్ ఫర్గెట్ దట్ దిస్ కంపెనీ ఈజ్ యువర్ ఐడెంటిటీ. సార్, నాకు నా జాబ్ ముఖ్యమే, కానీ నా ఫ్యామిలీ కూడా చాలా ముఖ్యం. కావాలంటే నా బదులు రఘుని పంపిస్తాను, నేను కోఆర్డినేట్ చేస్తా. ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. కుదరదు చైతన్య, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది కంపెనీకి ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. నువ్వు యూకే వెళ్ళాల్సిందే, లేదంటే కంపెనీ వదిలి వెళ్ళాల్సిందే. ఏంట్రా ఈ సామానంతా? అమ్మ, నేను జాబ్ మానేసిన్నే. మంచి పని చేసినావు. ఎప్పుడు చూసినా పని పని అంటుంటావు. మరేం చేస్తావురా? లక్కం చేసుకుంటాడు. పెళ్లి చేసుకోండి సరే, ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇంకో ఉద్యోగం చూసుకుంటాడులే. నేను వ్యవసాయం చేస్తానా, వ్యవసాయమా? డైరీ ఫామ్ పెడతా. హ్యాపీగా మీతోనే ఉంటామ్మా. మా బాబే రా. పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ వదిలి ఏంది ఇది? ఆ, మరి? పట్టుకుంటా. కొమరన్నా, కట్నం తీసుకోవి. ఏమరా, నువ్వు కూడా వేసుకుంటావు పెళ్ళి? అయ్యో, ఏం చైతన్య గింత కొత్త బట్టలు వేసుకున్నావు? మైలపూలు తీసినాక ఈ బట్టలు మంగళానికి చూడవుతుంది. పో, పాత బట్టలు వేసుకుని రాపో. ఇచ్చేదానికైతే పాత బట్టలు ఎందుకు పిన్ని, మంచి బట్టలే ఇద్దాం. మనం చెప్తే విననే వినడు. తారా.
అయ్యో నా కాళ్ళు ఎందుకు ముక్తున్నావయ్యా? తప్పేముంది లింగన్న, నా మైల తీసి నన్ను శుద్ధి చేసి నా పెళ్ళికి నన్ను సిద్ధం చేసినావంటే నీ మనసు ఎంత గొప్పది, నీ వృత్తి ఇంకెంత గొప్పదే. అందుకే ఆశీర్వాదం తీసుకుంటున్నా. నేను ఎంతో మందికి మైలపూలు తీసిన, కానీ నా వృత్తి గొప్పతనాన్ని చెప్పింది నువ్వే. చల్లగుండయ్యా. ఆహా. అన్ని తీసి పెట్టేసిన. అందరు ఇక్కడే ఉన్నారా? రండి రండి, నలుగుకి టైం అయింది. ఆ చీర చూపెట్టే బాగుంది. అబ్బాబ్బాబ్బా, ఈ ఆడవాళ్ళ షాపింగ్ వడదు కానీ అన్నా ఓ చాయ్ చుక్క తాగొద్దాం. అరే మంచిగా చెప్పినావు. అరే దుబాయ్లో నేను కూడా ఇంత షాపింగ్ చేసింది లేదు. ఒక నిమిషమే. హాయ్ ఫ్రెండ్స్, మా చేతి గంటల లగ్గం చూస్తాను కదా. ఇగో ఇవాళ పెళ్లి బట్టల కోసం షాపింగ్ వచ్చినాం. ఇగో చూడు ఎంత కళ్ళ పండుకున్నదో. నాది ఎప్పుడైతుందో ఏమో లగ్గం. అరే ఏంద్రా నీ లొలి, ఎప్పుడు చూసినా ఈ లైవ్ స్ట్రీమింగ్. అరే ఇప్పుడు అంతా గిదే నడుతుంది. మొన్న నిద్రపోయేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ పెట్టిన 5 లక్షల మంది తెలంగాణ చూసి. గది కాదు కానీ దుబాయ్ లో షేకుల పిల్లని చూడరు, అదే పెళ్లి చేసుకుంటా. చూస్తా కానీ నువ్వు సులభ కాంప్లెక్స్ ఎట్లా క్లీన్ చేయాలో కోర్సు నేర్చుకో. నాకెందుకే కోర్సు నువ్వు ఉన్నాక. అన్నా నీకే కౌంటర్ వచ్చిండే. వెనక నుంచి పట్టుకోవాలా? బాగుంటుంది. ఒకసారి వెనక్కి తిరుగు. ఈ రంగు కదా నీకు కావేరి? బాగుంటది. ఈ గ్రీన్ కలర్ తో నాకు బాగుంటుంది. ఐఎమ్ షూర్. అమ్మా, ఆ? మానసకి చీర బాగుంటుంది కదే. ఆ, బాగుంది. మానసుకి ఏం కావాలనో చైతన్యకి బాగా తెలుసు. అవన్నీ అత్త. సర్ది పెట్టమ్మా. అది కాదత్తా, నాకు ఇది నచ్చింది. అది కాదే, నీకేం కావాలో నాకు తెలుసు కదా. నేను తీస్తున్నాను కదా. ఇదేంటి ఎలిసిపోయినట్టుంది? అటు పెట్టు. అదిగో. ఆ చూడు ఎంత బ్రైట్ గా ఉందో. ఆహా. అది చూపించమ్మా. ఆహాహా, అది అన్నా నమస్తే అన్నా. నువ్వు బర్లేనావు కదా అన్నా, ఒక సెల్ఫీ అన్నా. సరే తమ్మి. అన్నా మీద చెయ్యేనా? చెయ్యి మీదైతే ఏం బాగుంటది, వెనక నుంచి పట్టుకో. ఏవుకో అన్న, బాగుంటది. నువ్వు కానీరా. ఫోటో తీసుకో. చూసినావు అన్న మనం ఎంత ఫేమస్. ఎవడు ఎందుకు ఫేమస్ అవుతాడో ఆడికే తెలియదు. ఎంత బాబు? 200. తీసుకో. అన్న వద్దే. ఏం పర్లేదు. ఉంచే పెళ్లి ఖర్చులు ఉపయోగపడతాయి. సరిపోయిందా? పెళ్లికి ఖర్చు పెట్టుకో. ఈ సంగతి చెప్తామల్లా. అరే పెళ్లి కొడుకుని తీసుకుపోనికి ఆడపిల్లలు వచ్చిర్రు. ఏ తిరుపతి నమస్తే. దుబాయ్ ఎట్లున్నది? జబర్దస్త్ ఉంది. నమస్తే. లోపల రండి. రాండి. నీ అవ్వ ఒడగబోతుంది. మంచిగా ఏసీ కారు ఎక్కుదాం. డ్రైవర్ జర ఏసీ ఆన్ చేయి. కుదరదు. ఏ ఏసీ లేదా? ఏసీనే, కానీ నాన్ ఏసీ మాట్లాడుకున్నావు. ఆ, నీ అవ్వ 500 కాడ ఏంది కక్కుర్తి? పెళ్లి కూతురు మేనమామ దుబాయ్లో ఉంటాడు కదా, ఏంది అడుక్కు తినే బుద్ధి? పైసలు కావాలంటే చెప్పు, నేనే పడేస్తా. మన చాయ్ బిల్లు కూడా కట్టినా. ఎవర్రా అడుగుతున్నది? దిగురా. ఫస్ట్ బండి దిగురా. దిగురా. దిగు. ఏంటిరా అడుగుతున్నది? ఏం అవుతున్నావు నువ్వు? మొన్న నుంచి చూస్తున్నా నీ కథలు. పెళ్లి కథలు గుచ్చుకోమని 200 ఎత్తావరా? ఎట్ట కనిపిస్తున్నావురా నీకు? ఈ సాఫ్ అయిపోతుంది బిడ్డ. దుబాయ్లో బాత్రూమ్ కడిగేటోడివి నువ్వు నన్నంటావా? బాత్రూమ్ కడిగి నిన్ను కుర్చీ మడత పెట్టి నూకితే మెడలు ఇరిగిపోతే నీ అబ్బా. నువ్వు కుర్చీ మడత పెట్టేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి ఏం చేస్తావురా? వెళ్తావా? బజ్జీలు రాలిపోతాయి. ఎవరన్నా నాపేది? ఎట్ట జరుగుతూ చూస్తారా పెళ్లి? దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఈ సంబంధాన్ని వెనక నుంచి ఎగిస్తానటువంటి గణేష్ తలకాయ పురుగు మిసులుతుందా? ఎరా తిరుపతి, నువ్వేంద్రా ఆడంటే ఏమి తెలియనోడు? నువ్వు దేశాలు తిరిగి వచ్చావు, అన్ని తెలిసినోడివి. పెళ్లి పందిట్లో ఏంద్రా సెల్లర్లో బుద్ధి లేకుండా? బాబాయ్ ఏమైంది? నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగు. మామా, నువ్వు ఆగు జరసేపు. ఎందుకు ఆవేశపడుతున్నావు? ఏమాగలే అయ్యా చెప్పయ్యా. అది ఇట్రా, వీళ్ళకి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. తిరుపతి, ఈ పెళ్ళయ్యేలోపు ఆ గణేష్ గారిని ఎట్లాగైనా తన్నాలరా. రాణి
వాణ్ణి ఊళ్ళోకి రాని వాణ్ణి ముసుకేసి వెనక నుంచి తన్నకపోతే నేను మళ్ళీ దుబాయ్లో అడుగు పెట్టా సులభ కాంప్లెక్స్ మీద ఒట్టు ఎదురైదంతా చెత్తంతా ఈ సామాన్ ఎదురై ఈ రూమ్ లో అవన్నీ చైతన్య సామాన్లయ్యా నౌకరు పోయింది కదా ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చిండు ఈయనే వ్యవసాయం చేసుకుంటుంటాడట వ్యవసాయం బర్రెలు కూడా కొంటాడు బర్రెలా ఆ, మా బావకి వెనక నుంచి బాగా పెట్టిండు ఆపే ఇగో పిల్లల ఊరికి ఇప్పుడే వచ్చినాం ఓ ఈ గుళ్ళెకెళ్ళే ఎదుర్కొని నడతాయి మేము ఎదుర్కొనేకి వస్తాం మీరు ఏడనే ఉండ్రి అత్త ఇక పోనీ, పోనీ. వెళ్ళిగా.